Hi friends, welcome to the channel. So today in this video we're gonna discuss about the important instructions related to the phase 2 counseling of TSPSED admission 2024. సో మనకి నిన్ననే ఈ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది ఫర్ ది సెకండ్ ఫేజ్ అండ్ చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉంది గైస్. అయితే నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకుంటాను ఏంటంటే మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేదు. మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్ అనే ఒక పీడిఎఫ్ అయితే అఫిషియల్ వెబ్సైట్ లో ఉంటుంది. సో యూ కెన్ డౌన్లోడ్ ది పీడిఎఫ్ అండ్ మీకు రిలేటెడ్ అన్ని క్వైరీస్ ముందే అక్కడ ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో పాయింట్ వైజ్ అయితే అన్ని ఉంటాయి. సో అవి అయితే చూడండి. సో మీకు రిలేటెడ్ క్వైరీస్ కి అయితే ఆన్సర్ దొరుకుతుంది. అయినా మీకు ఏదైనా క్వైరీ డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అస్ ఇన్ ద గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ గైస్ నేను ఈ వీడియోలో అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా, బేసిక్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది ఫేస్ 2 క్యాండిడేట్. సో చాలా మందికి అయితే చాలా రకాలుగా అయితే డౌట్స్ ఉన్నాయి. సో నేను కూడా ఆ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసి దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నాకు దీని కానీ చాలా కమెంట్స్ వస్తున్నాయి అన్న, అంటే నేను సెకండ్ ఫేజ్ లో కౌన్సిలింగ్ పోదాం అనుకుంటానా, నాకు ట్యూషన్ ఫీ అనేది ఎట్లా అని చెప్పేసి నెక్స్ట్ డిఫరెంట్ క్వైరీస్ అయితే ఉంది. సో మోస్ట్లీ ఆ పీడిఎఫ్ లో అయితే అన్ని సొల్యూషన్స్ ముందే ఉన్నాయి. సో మీరు ఒకసారి కేర్ఫుల్ గా కాషియస్ గా చదివితే మీకు అయితే అర్థం అయిపోతుంది. సో నేను కూడా ఈ వీడియోలో ఆ పీడిఎఫ్ ని అయితే డీకోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా, సో దట్ మీకు కూడా ఆ పాయింట్స్ అర్థమైంది అని చెప్పేసి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే గైస్ మనం అయితే వీడియోని చూసేద్దాం. సో దానికన్నా ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, దట్ ఇస్ IN Nearby, అండ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఎక్కడో చోట నాకు కూడా ఆడియన్స్ రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో గైస్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో ఆఫ్టర్ ఎ స్మాల్ ఇంట్రో. సో గైస్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే మనకి ఒఫిషియల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట ఫర్ ది TSPSED 2024 ఫేజ్ 2 అడ్మిషన్ ప్రాసెస్. అండ్ ఈ పీడిఎఫ్ వచ్చేసి మీరు డైరెక్ట్ ఆన్లైన్కి వెళ్ళి మన అఫిషియల్ వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో పెద్ద ప్రాబ్లం లేదు, జస్ట్ విజిట్ ది అఫిషియల్ వెబ్సైట్ అండ్ అక్కడ అయితే డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ ఫేజ్ 2 అని ఉంటుంది. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే పెట్టాను. సో యూ కెన్ అసెస్ ద పీడిఎఫ్ ఫ్రమ్ దేర్ ఆల్సో. సో మీకు ఏ ప్రాబ్లం అనేది లేదు. అండ్ గైస్ ఇక్కడ మనం చూద్దాం వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ ది ఫేజ్ 2 నోటిఫికేషన్ అనమాట. సో చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పీడిఎఫ్ మీరు చదివితే మీకైతే ఆటోమేటికల్లీ అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ అయితే మీకు తెలుస్తుంది. సో కాబట్టి నేను ఇదే పీడిఎఫ్ని నేను మీకు అర్థమయ్యేటట్లుగా డిస్కస్ చేస్తాను ఇన్ దిస్ వీడియో. సో గైస్ ఇక్కడ మనకి ఫస్ట్ ప్యారాలో ఏమి ఇచ్చారంటే, సో అది మనం ప్యారాలో పోయే ముందు ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చారు కదా గైస్, ఇది మీరైతే చాలా కాషియస్లీ చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్. సో ఇక్కడ ఏమంటున్నాను అంటే సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్. సో గైస్ మనకి ఇక్కడ సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ అనమాట. సో సెకండ్ ఫేజ్ తర్వాత ఏ ఫేజ్ అనేది జరగదు ఫర్ ది TSPSED అడ్మిషన్ 2024. సో ఎవరన్నా ఇంకా రిజిస్టర్ చేయకపోతే అండ్ పార్టిసిపేట్ చేయకపోతే, ఒకవేళ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే యూ క్యాన్ డూ నౌ, ఇట్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. అంటే దీని తర్వాత మీకు ఏ ఛాన్స్ అనేది ఉండదు. ఒకవేళ మీరు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సీట్లో చేయాలనుకుంటే, అంటే మేనేజ్మెంట్ సీట్లో కాకుండా ఇట్లా ఫీజ్ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయి చేయాలనుకుంటే ఇదే మీకు ఫైనల్ ఫేజ్ అనమాట. దీని తర్వాత స్పాట్స్ అడ్మిషన్ ఉండొచ్చు. సో అవి వచ్చేసి మేనేజ్మెంట్ సీట్ కింద అయితే వస్తుంది. సో మీరైతే అకార్డింగ్లీ అన్ని ఫీ పే చేసుకోవాలి. కాబట్టి ఎవరన్నా ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటే డూ అటెండ్ ఫర్ ది ఫేజ్ 2 కౌన్సిలింగ్, సో దట్ మీకు అయితే మంచిగా గవర్నమెంట్ నుంచి ఎలిజిబిలిటీ ఉంటుంది, సో దట్ మీకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా వస్తుంది. అండ్ గైస్ ఇక్కడ మనకి గేట్ అండ్ GPAC క్వాలిఫై క్యాండిడేట్స్ వాళ్ళకి 2022, 23 అండ్ 24 స్కోర్ కార్డ్స్ ఉంటాయి కదా. సో వీళ్ళు స్కోర్ కార్డ్స్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట ఈ సెకండ్ ఫేజ్కి. అండ్ PGCET వాళ్ళు 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఫర్ డిఫరెంట్ కోర్సెస్ లైక్ M.Pharmacy, M.Tech, M.Pharma-D, M.Mark, ME ఎట్సెట్రా. సో ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 అండ్ 25 అనమాట గైస్. సో ఇదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో గేట్ అండ్ GPACs వాళ్ళకి అయితే 2022 to 2024 వరకు ఏదైనా స్కోర్ కార్డ్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ అండ్ దే ఆర్ వెల్కమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫేజ్ 2 వెబ్ కౌన్సిలింగ్. అండ్ ఓన్లీ ఫర్ ది PGCET క్యాండిడేట్స్ మనకి ఇక్కడ 2024 వ్యాలిడ్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ వేరే ఇయర్ది ఏమైనా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు గైస్. అండ్ గైస్ ఇక్కడ మనకి షెడ్యూల్ ఫర్ TGPGEC or TGPGCET 2024 అడ్మిషన్స్ ఉంది కదా, ఇది ఆల్రెడీ నేను సపరేట్ వీడియో అయితే చేసినాను. సో మనం ఓవరాల్గా దీన్ని అక్కడైతే డిస్కస్ చేసుకున్నాం, అంటే డీటెయిల్గా. ఇక్కడ జస్ట్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఇది మనకి లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, సో అట్లనే మనకి ఇట్లా జరుగుతుంది. నెక్స్ట్ మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు అయితే ఇది అయిపోతుంది, 10th వరకు. సో సెకండ్ ఫేజ్. కాబట్టి మీరు ఈ టైంలో ఈ యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ డీటెయిల్
వీడియో అయితే నేను చేసినాను. ఇక్కడ పైన ఐ బటన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు ఇంకా చూడకపోతే ఈ ఐ బటన్ అయితే క్లిక్ చేసి అక్కడైతే వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ ఈ వీడియో చూసినాక అయితే వెళ్ళండి. నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా మందికి ఇక్కడైతే డౌట్ ఉంది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ క్యాన్ డైరెక్ట్లీ ఎక్సర్సైజ్ వేవ్ ఆప్షన్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ ది షెడ్యూల్. సో గైస్ మనకి ఆల్రెడీ ఫేజ్ 1లో రిజిస్టర్ చేసి ఉంటారు కదా క్యాండిడేట్స్, లైక్ పైసలు కట్టి వాళ్ళు రిజిస్టర్ చేసి ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో వచ్చేసి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దే కెన్ గో ఫర్ ది డైరెక్ట్ వెబ్ కౌన్సిలింగ్ అనమాట. సో వెబ్ కౌన్సిలింగ్ డేట్ వస్తాయి కదా, ఆ రోజు మీరు వెళ్ళి మీ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట గైస్. సో మీకు మళ్ళీ పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేసే అవసరం లేదు. అండ్ మనకి ఎవరైనా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఫేజ్ 1లో వాళ్ళు ఇంకా లైక్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, పార్టిసిపేట్ చేయలేదు ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్ అడ్మిషన్ ప్రాసెస్. సో వాళ్ళు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పక్కగా బై పేయింగ్ ద ఫీ. మనకు అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు కూడా సేమ్ ఫీ అయితే ఉంది. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది కేటగిరీ. సో కేటగిరీ రిలేటెడ్గా మనకి ఇక్కడ ఫీజు ఉంటుంది. సో అది ఫర్దర్ లైక్ పీడిఎఫ్లో చూద్దాం. సో గైస్ ఇది అయితే నోటెడ్ పాయింట్, యూ షుడ్ నోట్ అండ్ మస్ట్ నోట్, బికాస్ ఎందుకంటే లైక్ చాలా మందికి ఇదే పాయింట్లో అయితే డౌట్ ఉంది, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదా. సో ఇట్ ఈస్ నో నీడ్ ఫర్ ఆల్రెడీ registered candidates. You can directly go for the web counseling process itself. So direct మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్, candidates are hereby informed that they should satisfy the admission rule prescribed in the related GOMS number besides satisfying the eligibility criteria of the respective university and should be prepared to pay the tuition fee as applicable. సో గైస్ మనకి గవర్నమెంట్ నుంచి అయితే ఎంత ఫీజు రిమెంబర్స్మెంట్ వస్తుంది కదా, సో అవి కాకుండా మీరైతే మీ వేరే ఎక్స్ట్రా ఫీ ఏమైనా ఉంటే అది పే చేసుకోవడానికి అయితే మీరు చూసుకోవాలన్నమాట, ఏదైనా అప్లికేబుల్ ఉంటే. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే, the leftover seat after allotment for GATE and GPAT candidates are only available for TG/PG set to candidates. సో గైస్ మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసి ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఫేజ్ 1లో. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అంటే సేమ్ ఉంటుంది. ఎవరైనా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా లైక్ ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ వచ్చేసి సీట్ వైజ్గా గేట్ క్యాండిడేట్స్ అండ్ GPAT క్యాండిడేట్స్కి అయితే ఇస్తారు. వాళ్ళు ఇచ్చినాక ఏమైనా సీట్స్ మిగిలితే నెక్స్ట్ వచ్చేసి మనకి TG/PG సెట్ క్యాండిడేట్స్కి అయితే ఇస్తారు అనమాట. దిస్ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. నో సపరేట్ కాల్ లెటర్స్ ఆర్ సెంట్ టు ది ఇండివిజువల్ క్యాండిడేట్స్. సో గైస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకి ఇదే ఫైనల్ లైక్ నోటిఫికేషన్ అనమాట. దీని తర్వాత మీకు సపరేట్ కాల్ లెటర్స్ అంటే పంపరు, మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోండి అని చెప్పేసి. సో మీరు అకార్డింగ్లీ అయితే కాషియస్గా ఉండాలి. ఆ డేట్స్ వచ్చినప్పుడు అయితే మీ యాక్టివిటీస్ కంప్లీట్ చేసి ఉండాలి గైస్. మీరు అటెండింగ్ ఆఫ్ ది వెబ్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ ఏ సీట్. సో గైస్ మీరు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు సీట్ వచ్చినట్టు కాదు. సో దానికి రిలేటెడ్ డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటుంది. సో మీరు పెట్టిన ప్రిఫరెన్స్ అండ్ మీ సీట్ అంటే మీ ర్యాంక్ అనేది మ్యాచ్ అవ్వాలి. సో దట్ ఆ రేంజ్లో ఉంటే మీకు సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఫేజ్ 1లో చాలా మందికి అయితే సీట్స్ రాలేదు, వాళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా కానీ అక్కడ ఏమైందంటే వీళ్ళు పెట్టిన లైక్ ప్రిఫరెన్స్ అండ్ వీళ్ళకి వచ్చిన ర్యాంక్కి సరిపోలే, అంటే మ్యాచ్ కాలే కాబట్టి వాళ్ళకి సీట్ అనేది రాలేదు. సో అకార్డింగ్లో అయితే చూసుకోండి. ఒకవేళ మీరు పక్క ఎంటెక్ చేయాలి ఏదైనా కాలేజ్ అనుకుంటే అప్పుడు మీరైతే మీకు అక్కడ కనబడే అన్ని కాలేజ్లో అయితే పెట్టుకోవాలన్నమాట ప్రిఫరెన్స్. సో దట్ మీకు ఏదో సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది గైస్. సో యాక్ట్ అకార్డింగ్లీ. నెక్స్ట్ ఇది చూడొచ్చు, క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ ఎట్ రిజిస్టర్డ్ అండ్ అప్లోడెడ్ ద సర్టిఫికేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు రిజిస్టర్ ఆన్లైన్ at the given website from 20 September 24 to 27th September 2024. సో గైస్ ఎవరైతే ఫ్రెష్గా లైక్ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు ఇన్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్, సో వాళ్ళకి వచ్చేసి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అండి. ఇది వచ్చేసి మనకి 23rd September నుంచి 27th September మధ్యలో అయితే విండో ఓపెన్ అవుతుంది. సో దట్ యూ హ్యావ్ టు డూ రిజిస్ట్రేషన్ సో దట్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ది ఫర్దర్ ప్రాసెస్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి లైక్ క్యాస్ట్ వైజ్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అయితే లైక్ మెన్షన్ చేసిరు. సో అదర్ దెన్ SC and ST క్యాండిడేట్స్కి అయితే ఏ నాన్ రిఫండబుల్ అమౌంట్ ఆఫ్ 1200 అయితే కావాలి. అండ్ గైస్ ఫర్ SC and ST క్యాండిడేట్స్ ఇక్కడ 600 ఉంది రిజిస్ట్రేషన్ ఫీజ్. అండ్ వాళ్ళకి కట్టే విధానం అయితే ఉంది లైక్ ఆన్లైన్ పేమెంట్, కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. సో ఇవైతే చూసుకోండి గైస్, అకార్డింగ్లీ అయితే రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ గైస్ ఇది వన్ ఆఫ్ ది లైక్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. సో ఎవరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఇన్ ద ఫైనల్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. సో ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కాబట్టి రెండు ఒకటే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి ఇక్కడ మొత్తం 4 క్రైటీరియాస్ అయితే ఉంది. సో మీరు ఈ క్రైటీరియాస్లో ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది లైక్ వెబ్ కౌన్సిలింగ్ అంటే సెకండ్ వెబ్ కౌన్సిలింగ్. సో ఇక్కడ చూడొచ్చు మనకి హూ సెక్యూర్డ్ a seat in first phase of web-based counseling and wish to move to some other colleges or courses. సో గైస్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అండ్ వాళ్ళు వచ్చేసి కాలేజ్లో లైక్ వెరిఫికేషన్కి కూడా వెళ్ళిర్రు, బట్ వాళ్ళకి ఇప్పుడు ఈ సీట్ అనేది లేదా కోర్స్ అనేది అవసరం లేదు, ఇంకా వాళ్ళు వేరే కాలేజ్కి వెళ్దామని అనుకుంటున్నారు లేదా వేరే స్పెషలైజ్డ్ కోర్స్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. సో అసొంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది వెబ్ కౌన్సిలింగ్.
సో మీరు ఇప్పుడు సీట్ ఉంటది. ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేసినంక సీట్ రాకపోతే మీకు ఈ సీట్ అనేది మిగిలిపోతుంది. అంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ అయితే మీకు అట్లనే రిటైన్ అయ్యి ఉంటది. ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో మీకు సీట్ వస్తే ఆటోమేటికల్లీ మీకు వచ్చిన ఫస్ట్ ఫేజ్ సీట్ ఉంటది. అది క్యాన్సిల్ అయిపోతది. సో మీరు అక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ కొత్త కాలేజ్‌లో అయితే సబ్మిట్ చేయాలి. మీ అలాట్‌మెంట్ లెటర్ చూపిస్తే ఏ ప్రాబ్లమ్ లేకుండా అయితే మనకి ఓల్డ్ కాలేజ్ వాళ్ళు మీకు సర్టిఫికేట్స్ అనేది రిటర్న్ చేస్తారనమాట గైస్. సో ఇది ఫస్ట్ కేటగిరీ క్యాండిడేట్స్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ క్యాండిడేట్స్ వచ్చేసి candidate who participated in the first phase of web based counseling and could not secure a seat. సో గైస్ చాలా మందికి అయితే మనకి ఫేజ్ 1లో సీట్ రాలేదు కదా, అంటే వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా వాళ్ళకి సీట్ అనేది రాలేదు. సో వాళ్ళకి ఇట్లా వచ్చింది అనమాట, యు ఆర్ నాట్ ప్రొవైడ్ ఏ సీట్ ఇన్ ద ఫేజ్ 1. సో వాళ్ళకి ఆ ర్యాంక్కి అండ్ పెట్టిన ప్రిఫరెన్స్కి అయితే సింక్ లేదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ సీట్ అనేది రాలేదు. సో అసొంటి ఎవరైనా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ది వెబ్ కౌన్సిలింగ్, అంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళి మీ ప్రిఫరెన్స్ అయితే పెట్టాలి. సో గైస్ మీకు ఇక్కడ ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు మోర్ నెంబర్ ఆఫ్ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సో దట్ మీ ప్రాబిలిటీ అంటే ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ది కాలేజెస్ విల్ బీ మోర్. సో అందుకే ట్రై చేయండి ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజ్ పెట్టడానికి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ హూ కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదు, అంటే కొంతమంది అయితే అసలు రిజిస్టర్ చేసుకోకుండా ఉంటారు కదా, సో వాళ్ళకి అనమాట. సో ఎవరైనా ఫ్రెష్గా అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఇక్కడ అప్లికేబుల్ గైస్. సో మీరు చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఎవరంటే క్యాండిడేట్స్ హూ వేర్ అలాటెడ్ ఏ సీట్ బట్ డిడ్ నాట్ పే ది ఫీ ఆర్ రిపోర్ట్ టు ద కాలేజ్ అలాటెడ్. సో గైస్ ఇంకా కొంతమందికి అయితే వాళ్ళకి సీట్ వచ్చి ఉంటుంది కానీ వాళ్ళు మాత్రం ఫీ కట్టకుండా జాయినింగ్ రిపోర్ట్ అండ్ చలాన్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అంటే వాళ్ళకి అసలు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు అనమాట. వాళ్ళు డైరెక్ట్ ఇంకా అంటే నచ్చగానో, స్పెషలైజేషన్ నచ్చగానో లేదా కాలేజ్ నచ్చగానో వాళ్ళు ఎందుకు ఈ పైసలు వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే ఈ చలాన్ అండ్ ఫీ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోరు. సో అసొంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా యు ఆర్ ఎలిజిబుల్. సో గైస్ మనకి ఇది 4 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్. సో మీరు ఏ కేటగిరీలో వస్తారో అది చూసుకొని అయితే చూడండి మీరు ఎలిజిబుల్లా కాదా. సో మోస్ట్లీ అందరికీ ఇదే డౌట్ ఉండే కాబట్టి ఇది ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. సో దీనికి కూడా సమాధానం మనం ఇచ్చేసినాం ఈ పీడిఎఫ్ నుంచి. అండ్ మీరు కూడా ఒకసారి చదవండి సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ గైస్ మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో మనకి ఇక్కడ ఇండియన్ నేషనాలిటీ ఉండాలి అండ్ క్యాండిడేట్ షుడ్ బి బిలాంగ్స్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ. సో ఈ 2 స్టేట్లు అయితే మీరు బిలాంగ్ అయి ఉండాలి. ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై ద లోకల్ అండ్ నాన్ లోకల్ స్టాటస్ రిక్వైర్మెంట్స్ ఆర్ లేడ్ డౌన్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ ది అడ్మిషన్. సో వీళ్ళు జియోలో ఇచ్చారు కదా, సో లోకల్ క్యాండిడేట్స్ ఎవరు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు, సో అది కూడా అకార్డింగ్లీ చూసుకోండి. మీరు లోకల్ క్యాండిడేట్స్ కింద వస్తారా లేదా నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద వస్తారని చెప్పేసి. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ పాస్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెక్యూరింగ్ నాట్ లెస్ దెన్ 50% మార్క్స్. సో మీకు 50% మార్క్స్ కన్నా తక్కువ రావద్దనమాట. అండ్ ఒకవేళ రిజర్వ్ కేటగిరీ ఉంటే 45% కన్నా తక్కువ ఉండద్దు. ఇది ఎవరికంటే ఇంజనీరింగ్ ఇంక్లూడింగ్ టెక్నాలజీ కోర్సెస్. సో ఇంజనీరింగ్ రిలేటెడ్ టెక్నాలజీ కోర్సెస్ ఉంటాయి కదా వాళ్ళకి, అండ్ ఫార్మసీ అండ్ ఫార్మా డి వాళ్ళ కోర్సెస్ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చేసి మినిమం 55% అయితే మెయింటైన్ చేయాలి. అండ్ 50% ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్ కేటగిరీ. సో ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళకైతే 50% ఉన్న సరిపోతుంది. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ గైస్ మనకి ఇది సర్టిఫికేట్స్ అయితే మెన్షన్ చేసిరు. సో సేమ్ యాజ్ మనకి ఫస్ట్ ఫేజ్లో ఏ సర్టిఫికేట్స్ కావాలి కదా, సో అవి కూడా అవే సేమ్ ఇక్కడ మెన్షన్ చేసిరు. నేను ఆల్రెడీ దాని రిగార్డింగ్ నేను వీడియో చేసినాను. సో ఇక్కడ పైన ఐ బటన్లో అయితే ఇచ్చేసాను. సో 2 సేమ్ అనమాట. ఫేజ్ 1లో మనకి ఏం డాక్యుమెంట్స్ అడిగారు అవే డాక్యుమెంట్స్ ఫేజ్ 2లో కూడా అడుగుతున్నారు కాబట్టి మీరు ఆ వీడియో చూస్తే సరిపోతుంది. కాబట్టి ఐఎమ్ నాట్ వేస్టింగ్ ది టైమ్ హియర్. సో మీరు డైరెక్ట్ ఈ ఐ బటన్ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట ఆ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. సో గైస్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్, సో ఇది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంది. సో అవి కూడా చూద్దాం. ద ప్రిలిమినరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ స్కాన్ కాపీస్ ఆఫ్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ యాజ్ పర్ నామ్స్. సో గైస్ మీరు అప్లోడ్ చేస్తారు కదా డాక్యుమెంట్స్, సో దాన్ని బేస్ చేసుకొని అయితే వెరిఫికేషన్ చేస్తారు. సో ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అక్కడ వెరిఫికేషన్లో స్టేటస్ అనేది చేంజ్ కాదు, అంటే వాళ్ళు మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు లేదా ఈమెయిల్ చేస్తారు. సో మీరైతే చేంజ్ చేయాల్సిన ఉంటుంది. In case of any doubt, inquiry will be done over phone to establish the veracity and కరెక్షన్నెస్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేస్తారు, లేదంటే సో మీరు ఒక పనిచేసే ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అయితే ఇవ్వాలి. సో దట్ మీకు కౌన్సిలర్ అనేది కాంటాక్ట్ అవుతారు ఏదైనా వాళ్ళకి డౌట్ ఉంటే. Next, procedure for exercising option will be made available on the website, that is in the official website well before the commencement of the option entry. సో గైస్ మనకి ఇక్కడ అన్ని అయితే అఫిషియల్ వెబ్సైట్లో వస్తాయి. సో మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలన్నమాట. సో మనకి ఇక్కడ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ కూడా మనకి అఫిషియల్ వెబ్సైట్లో ఇస్తారని చెప్తున్నారు.
Next, list of provisionally selected candidates will be prepared college wise and will be placed on the website. సో మనకి ఏ కాలేజ్ అనేది అలాట్ అయిందని చెప్పేసి మనకి వస్తుంది వెబ్సైట్లో, అండ్ మీకు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది మీకు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మీద. అయితే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ నెంబర్ అయితే ఇస్తారు కదా, సో అది వర్క్ అయిన నెంబర్ ఇవ్వండి, మీకు ఎస్ఎంఎస్ వస్తుంది అంటే రిగార్డింగ్ ఎనీ అప్డేట్స్ ఫర్ టీఎస్పీసెట్ 2024 అడ్మిషన్. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ మోడ్. సో మీరు ట్యూషన్ ఫీ అనేది ఆన్లైన్ మోడ్ యూజ్ చేసుకుని పే చేయాలి. సో లైక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో అది కూడా అకార్డింగ్లీ చూసుకోండి. ఆఫ్లైన్లో అయితే ఎవరు కట్టడానికి ట్రై చేయకండి. సో దేర్ ఈస్ నో సచ్ ఫెసిలిటీస్, ఓన్లీ ఆన్లైన్ ఈస్ ద ఫైనల్ ఆప్షన్. Next, final allotment of seats for admission is subjected to satisfactory verification of all original certificates at the reported college and producing of fee paid receipt. సో గైస్ మీకు ఫైనల్ అలాట్మెంట్ అనేది కాలేజ్లో, అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో ప్రొవిజన్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. సో ఫైనల్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది అంటే మీరు కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫై చేపిస్తారు కదా ఒరిజినల్ది. సో మీ ఫీ కట్టి ఆ ఫీ రిసిప్ట్ సబ్మిట్ చేసినప్పుడు మీకు ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఆఫ్టర్ ది మెన్షన్ డేట్స్. దాని తర్వాత మీకు ఏ రైట్స్ అనేది ఉండదు ఆ సీట్స్ పైన. సో అకార్డింగ్లీ చూసుకోండి. Candidates must report to the concerned college and produce all original certificates within the stipulated time. సో గైస్ వాళ్ళు మెన్షన్ చేసిన టైంలో అయితే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సింది ఉంటుంది, అండ్ మీకు వచ్చిన కాలేజ్లో అయితే పోయి సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్, అలాట్మెంట్ ఆర్డర్ విల్ బి ప్రింటెడ్ అట్ ది కాలేజ్ యాజ్ ఆల్సో జాయినింగ్ రిపోర్ట్ విచ్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ అట్ ద కాలేజ్ అలాంగ్ విత్ ఒరిజినల్ టీసీ. సో మీ ఒరిజినల్ టీసీ అండ్ మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఫీజు కట్టి, సో అవి అయితే పక్కగా ఇవ్వాలన్నమాట మీకు వచ్చిన కాలేజ్లో. నెక్స్ట్, candidates must submit 2 sets of attested copy of all certificate at the respective college once it is meant for submission to the office of the convener. సో గైస్ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీరైతే అక్కడ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట విత్ సెల్ఫ్ అటెస్టెడ్తో మీ సైన్ అనేది ఉండాలన్నమాట. సో అది కూడా అకార్డింగ్లీ అయితే చూసుకోండి. నెక్స్ట్ గైస్ ఇక్కడ 10th పాయింట్ చూడొచ్చు. ఇఫ్ ద క్యాండిడేట్స్ క్యాన్సిల్ హిజ్ ఆర్ హర్ అడ్మిషన్ ట్యూషన్ ఫీ విల్ బీ ఫర్బిడెడ్ యాజ్ మెన్షన్ బిలో. సో ఒకవేళ మీ అడ్మిషన్ మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ మీకు అయితే ఫుల్ ట్యూషన్ ఫీ అనేది రీఫండ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఒకవేళ 50% ఆఫ్ ది అమౌంట్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్ తర్వాత మీరు మీ సీట్ క్యాన్సిల్ చేసుకుంటే 50% అమౌంట్ అయితే మీకు రీఫండ్ అవుతుంది అనమాట. సో మీరు ఒకవేళ లైక్ 100 రూపీస్ కడితే మీకు 50 రూపీస్ అయితే రీఫండ్ చేస్తారు. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ నోటిఫైడ్ ఫర్ క్యాన్సిలేషన్. సో వాళ్ళు ఒక డేట్ ఇస్తారనమాట. సో ఆ డేట్ లోపు మీరు అయితే క్యాన్సిల్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ అండ్ 100% దేర్ ఆఫ్టర్. సో గైస్ మనకి కింద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఇచ్చారు. సో మనకి ఏ క్యాస్ట్కి ఎంతెంత రిజర్వేషన్ అనేది ఉంది. సో అదే అయితే మీరు అకార్డింగ్లీ చూసుకోండి. అండ్ అంటే ఫిజికల్ లైక్ కేటగిరీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉంది, నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎంత ఉంది. సో గైస్ ఇదే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ రిలేటెడ్ టు ది ఫేజ్ 2 నోటిఫికేషన్ అనమాట. సో మీరు ఈ పీడిఎఫ్ని అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ గ్రూప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. సో యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్. సో గైస్ అకార్డింగ్లీ అయితే చూడండి. సో ఎవ్రీ పాసిబుల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసినాము ఫర్ రిగార్డింగ్ ది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్సో ఎవరైతే ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారో. సో ఐ థింక్ దిస్ కంటెంట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ యువర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్. సో గైస్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి హూ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫేజ్ 2. సో ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం విత్ న్యూ కంటెంట్ లేదా బ్లాగ్ వీడియోతో. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.